కొల్లూరులో ఎవరికైతే 2 బిహెచ్కే ఫ్లాట్లు వచ్చాయో వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరికైతే 2 బిహెచ్కే ఫ్లాట్లు వచ్చాయో వాళ్ళు అక్కడ ఉంటే వాళ్లకు ఆ 2 బిహెచ్కే ఫ్లాట్ను ఒప్పజెప్తున్నారు. ఒకవేళ ఎవరైతే అక్కడ ఉండకుండా తాళాలు వేసి వచ్చి ఉంటున్నారో వాళ్ళ నుండి ఆ 2 బిహెచ్కేని తీసుకుంటున్నారు. కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాను. అధికారులు సర్వే చేస్తున్నారు. ఎవరైతే 2 బిహెచ్కేలో ఉంటున్నారో వాళ్ళకు నుండి ఎటువంటి ఆపద లేదు. ఎవరైతే అక్కడ ఉండకుండా తాళాలు వేసి వస్తున్నారో వాళ్ళ నుండి ఆ 2 బిహెచ్కే ఫ్లాట్ను తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది అయితే అప్లై చేశారో వాళ్ళందరికీ ఫ్లాట్లు ఇవ్వడానికి సర్వే చేస్తున్నారు. అక్కడ ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేరో సర్వే కోసం అధికారులు తిరుగుతున్నారు. కావున మీరు దయచేసి మీ యొక్క ఫ్లాట్లను జాగ్రత్తగా ఉంచడానికి మీరు అక్కడే ఉండి మీ ఫ్లాట్లను మీరు కాపాడుకోండి. అది 145 ఎకరాలలో విస్తీర్ణంలో 117 బ్లాకులు ఈ భారీ భవన సముదాయాన్ని నిర్మించారు. ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయం అది. దానిలో 15,660 డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. అయితే మీరు అవి మిస్ కాకండి. వాన్లో ఒక్కొక్క ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టారు. దాంట్లో ఒక్కో బ్లాకు G+9, G+10, G+11 అంతస్తుల్లో భారీ స్థాయిలో వీటిని నిర్మించారు. మొత్తం విస్తీర్ణంలో 37% భూమిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించగా 63% భూమిని మౌలిక సదుపాయాలకు కేటాయించారు. ఈ కాంప్లెక్స్లో S+9లో 38 బ్లాక్లు ఉన్నాయి. S+10లో 24 బ్లాక్లు ఉన్నాయి. S+11లో 55 బ్లాక్లు ఉన్నాయి. మొత్తం 117 బ్లాక్లు ఉన్నాయి. కావున మీరు మీకొచ్చిన 2 బిహెచ్కే ఫ్లాట్లను కాపాడుకోండి. ఆ అధికారుల నుండి మీరు మీ 2 బిహెచ్కే ఫ్లాట్లను కాపాడి మీకు ఇచ్చిన పట్టాను మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నైతే దరఖాస్తులు వచ్చాయో వాళ్ళందరికీ ఇవ్వడానికి భూమి సరిపోవడం లేదని 2 బిహెచ్కే ఏవేవి ఖాళీ ఉన్నాయో అవి ఇవ్వడానికి అధికారులు కొల్లూరు 2 బిహెచ్కే ఫ్లాట్లను సర్వే చేస్తున్నారు. దీంట్లో మీ ఫ్లాట్ ఒకవేళ ఖాళీగా ఉందనుకోండి వేరే వాళ్ళకు ఖచ్చితంగా ఆ ఫ్లాట్లను ఇస్తారు. కావున మీరు మీ ఫ్లాట్లను కాపాడుకోండి. ఒక్కో డబుల్ బెడ్రూమ్ విస్తీర్ణం 580 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ప్రతి బ్లాకులో 2 లిఫ్టులు ఉన్నాయి. మొత్తం 234 లిఫ్టులు ఏర్పాటు చేశారు. ప్రతి బ్లాకులో జనరేటర్లను, ప్రతి ఫ్లోర్లో ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేశారు. 36 మీటర్లు, 30 మీటర్లు ఔటర్ రోడ్లు, 8 మీటర్లు, 6 మీటర్లు ఇన్నర్ రోడ్లను వేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై వస్తున్న విమర్శలకు చెక్కు పెట్టే విధంగా ఈ భారీ సముదాయాన్ని నిర్మించారు. కావున మీరు మీ 2 బిహెచ్కేను కాపాడుకోండి. ఈ కాంప్లెక్స్లో మొత్తం 12 అండర్ గ్రౌండ్ వాటర్ సంపులు ఉన్నాయి. ఒక్కో సంపు సామర్థ్యం 11 లక్షల లీటర్లు. 90 లక్షల లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. కరెంటు కేబుల్స్ను అండర్ గ్రౌండ్ ద్వారా ఏర్పాటు చేశారు. మురికి నీటి బాక్సులపై 10.55 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. మొత్తం 1,432.50 కోట్ల ఖర్చుతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాంప్లెక్స్ను నిర్మించారు. హైవేకి పక్కన ఈ భారీ భవన సముదాయం విహంగ వీక్షణం అబ్బురపరుస్తుంది. ఈ కాంప్లెక్స్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాలు నివసించే వారికి అన్ని సేవలు ఒకే చోట లభించడం మరో విశేషం. కావున ఇటువంటి ఫ్లాట్ను మీరు కాపాడుకోండి. ఈ కాంప్లెక్స్ ప్రాంగణంలో బస్టాండు, పోలీస్ అవుట్పోస్టు, బ్యాంకు, ఏటీఎంలు, పోస్ట్ ఆఫీసులు, మార్కెటు, పెట్రోల్ బంకు, ఫైర్ స్టేషన్లు, మున్సిపల్ బిల్డింగ్లు, ప్రభుత్వ ఆసుపత్రి, పిహెచ్ సెంటర్, గుడి, చర్చి, 3 షాపింగ్ కాంప్లెక్సులు, హై స్కూళ్ళు, అంగన్వాడీ భవనాలు, ప్రతి సెక్టర్లో పాల కేంద్రాలు, ఫంక్షన్ హాళ్ళు, విశాలమైన పార్కింగ్ ఏరియా, కమ్యూనిటీ సెంటర్లు తదితర సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కావున ఇటువంటి డబుల్ బెడ్రూమ్ను మీరు మిస్ కాకండి.
ఇది ఓన్లీ కొల్లూరు అనే కాకుండా మీరు ఏదైతే డిస్టిక్లో ఉంటున్నారో ఆ డిస్టిక్లో మీకు ఇచ్చిన 2 బిహెచ్కేను మీరు కాపాడుకోండి. ఒకవేళ మీరు కూడా కాపాడలేకపోతే మీ డిస్టిక్లో ఇచ్చిన, మీ మండలాల్లో ఇచ్చిన 2 బిహెచ్కేను మీ నుండి తీసుకొని వేరే వాళ్ళకు ఖచ్చితంగా అప్పజెపుతారు. ఎందుకంటే అధికారులు సర్వే చేస్తున్నారు. ఎవరైతే 2 బిహెచ్కేలో ఉంటున్నారో వాళ్ళకే ఆ 2 బిహెచ్కే ఇస్తారు. ఎవరైతే 2 బిహెచ్కేలో ఉండరో వాళ్ళ నుండి ఆ పట్టాను తీసుకొని వేరే వాళ్ళకు ఒప్పజెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది. కావున మీరు మీ యొక్క 2 బిహెచ్కే ఫ్లాట్లను కాపాడుకోండి. ఒక్కొక్కరు ఇవాళ చూడండి, ఒక్కొక్క 2 బిహెచ్కే కోసం ఎన్ని లక్షల అప్లికేషన్ ఫామ్స్ వస్తున్నాయో. మీరు అంత కష్టంగా వచ్చిన ఆ 2 బిహెచ్కే ఫ్లాట్లను వదిలిపెట్టకండి. ఎందుకంటే వచ్చిన లక్ష్మి మళ్ళీ రావాలంటే మళ్ళీ రాదు. మళ్ళీ పోయిన తర్వాత మీరు బాధపడవలసిందే కానీ మీకు మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అవకాశం ఒకేసారి వస్తుంది. కావున మీరు దీనిని సద్వినియోగపరుచుకోండి. మీ యొక్క 2 బిహెచ్కేను మీరు కాపాడుకోండి. ఇది కొల్లూరు అనే కాకుండా మీ ఏ డిస్టిక్లో ఉంటారో ఆ డిస్టిక్లోని మీ యొక్క 2 బిహెచ్కేను మీరు కాపాడుకోండి. ఏ మండలాల్లో ఉంటారో ఆ మండలాలను 2 బిహెచ్కే మీరు కాపాడుకోండి. ఎందుకంటే అన్ని సదుపాయాలు అక్కడ 2 బిహెచ్కేలో కల్పిస్తున్నారు. అటువంటప్పుడు మనం ఆ 2 బిహెచ్కేని మనం వదలకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలంటే స్థలం తీసుకోవాలి. ఆ స్థలం తీసుకొని దాని మీద ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ ఫ్రీకి ఇస్తుంది. దాని యొక్క వాల్యూ మనకు తెలుస్తలేదు. కావున అటువంటి వాల్యుబుల్ 2 బిహెచ్కేను మనం కాపాడుకోవాలంటే మనం ఆ 2 బిహెచ్కేలో ఉండాలి. మనకిచ్చిన ఫ్లాట్లలో మనం కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మనం ఉండకపోతే అవి వేరే వారికి ఖచ్చితంగా వెళ్తాయి. కావున మీరు దయచేసి మీ యొక్క ఫ్లాట్లను మీరు కాపాడుకోండి. కాపాడుకోవాలంటే మీరు ఆ 2 బిహెచ్కేలో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే సర్వేకు అధికారులు వస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు సర్వే చేస్తారు. ఒకవేళ మీరు లేకపోతే వేరే వాళ్ళకు ఖచ్చితంగా ఆ ఫ్లాట్లను ఇచ్చేస్తారు. కావున మీరు జాగ్రత్తగా ఉండడం అవసరం. మీకేమైనా ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్స్ ద్వారా మీరు అడగండి. నాకు తెలిసి ఉంటే నేను ఖచ్చితంగా దానికి జవాబు చెప్పగలుగుతాను.